పార్లమెంట్ లో జీరోకి వచ్చిరు. ప్రతిపక్ష నాయకుడు ఏడబట్టుకున్నా. అన్న నమస్తే. నయీం ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయా? మీకు అనేక థ్రెట్ కాల్స్ కూడా వచ్చినాయి. హలో, ఏంటా మీ ఫోన్ ఎత్తుతలేవు? చెప్పు. ఎవరు? ఫోన్ చేసిన ప్రతిసారి పరిచయం చేసుకోనా? ఎవరే మీరు? ఏం కావాలి నీకు? మంచి పేరు ఉన్నది, పేరు వినబడుతున్నది, బయటికి ఐలయ్య అనే పేరు కనబడ్డది. ఆయనే ఇచ్చేటోడు కాదు, అట్లా బీదోళ్ళకి సాయం చేస్తాడు, బెదిరించిన వాళ్ళకి రూపాయి అయ్యాడు. అంటే చాలామంది ఐలయ్య స్మూత్ వ్యక్తి, ఏమనంటే బెదిరిస్తే ఏమో చేస్తాడు, లేకపోతే ఏమన్నా ఇస్తాడు, ఏదో సంపాదించుకుంటా అని చెప్పి కొంతమంది దుర్మార్గులు అట్లా ఆలోచన చేస్తారు. నేను ఎంత సాఫ్టో అంత హార్ట్ కూడా. అసలు మీరు ఎందుకు ఆ విలేకరుని పట్టుకొని తిట్టడం జరిగింది? నువ్వు ఐలైన్ ఒకటే దిక్కు చూసినావు, రెండో దిక్కు చూస్తే బాగుంటుందా బిడ్డ అని చెప్పి వాడు రికార్డ్ చేసుకుంటాను తెలిసి కూడా నేను తిట్టిందంటే అందులో న్యాయం ఉంటేనే కదా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ రెండు వర్గాలు అయ్యారు. మీరు అసలు ఏ వర్గం? ఆ రెండు వర్గాలు ఏ రకంగా పుల్లలు పెట్టాలి, ఏ రకంగా చీల్చాలి, ఏ రకంగా చేయాలంటే తప్ప కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న గొంగుడి సునీతా మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి, వీళ్ళకి ప్రత్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచన. వాళ్ళు పార్టీకి రాకపోయి వాళ్ళు క్యాండిడేట్ ఎవరనుకుంటారు? మీరు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, మరి కనీసం ఎందుకు ఆ సెక్యూరిటీ కూడా నార్మల్ పర్సన్ లెక్క వస్తున్నారు పోతున్నారు? ఎందుకు మీకు ఏమన్నా ఇవాళ నీకు పదవి లేకున్నా తొమ్మట పోతుంటే సెల్యూట్ కొట్టాలి, నమస్తే అన్నాలే. మా బిడ్డ, మా ఆయలయ్య, మా తమ్ముడు, మా అన్న ఈ రకంగా నన్ను క్రియేట్ చేస్తారు, పిలుస్తారు తప్ప. హైడ్రా అంటే ప్రతిపక్ష నేతలదే కూలగొడతారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మిత్రులు కావచ్చు అనేక మంది చెరువులో కబ్జాలు చేసి అనేక అక్రమ నిర్మాణాలు చేసినట్లు కనిపిస్తూ ఉంది. హైడ్రా తర్వాత ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఏదైతే ఆక్రమించుకున్న ఆక్రమదారుల మీద ఉక్కుపాదం వేయడానికి ఒక మంచి శుభసూచకంగా, ఒక మంచి నాందిగా దీన్ని ముందుకు తీసుకొచ్చిండు.